తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు సర్పంచులతో పాటు మరికొందరు నేతలు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. వారికి పసుపు కండువా కప్పి నేతలు ఆహ్వానం పలికారు. వైసీపీ పాలనలో చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పనులు జరుగుతున్నాయని కొత్తగా పార్టీలో చేరిన వారు చెబుతున్నారు. గతంలో ఏ అభివృద్ధి జరగాలన్నా చెవిరెడ్డి కుటుంబ సభ్యుల అనుమతి ఉండాల్సిందేనని, స్వార్థ రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని ఎమ్మెల్యే నాని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పైన పెద్దయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నచ్చి గత ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను అడిగినప్పుడు అన్నా నీకు చెడైతే చేయము, మా వల్ల సహాయం చేస్తామని చెప్పిన సోదరులు ప్రదీప్ రెడ్డి గారు కానీ, మన పిపాసి గారు కానీ, పద్మావతిపురం సర్పంచ్ గారు కానీ, వీళ్ళందరూ ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు నడుచుకోవడం జరిగింది. అందరితో మాట్లాడి ఈరోజు రావడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గంలో ఒక శుభ పరిమాణం. రాష్ట్రం బాగుపడాలన్నా, జిల్లా బాగుండాలన్నా, నియోజకవర్గం బాగుండాలన్నా, మండలం బాగుండాలన్నా, గ్రామం బాగుండాలన్నా ఒక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి చెందుతుంది.